ఇగో నేనైతే ఇలా చెకోడీలు చేసిన బియ్యం పిండి అయితే అని మాత్రం అనుకోకుర్రి దేంతో చేసినో వీడియోలో పోతే అయితే తెలుస్తుంది. టేస్ట్ అయితే మాత్రం మస్తుగా అంటే మస్తుగా ఉంది. తిన్నా కొద్దికి తినబుద్ధి అవుతుంది. ఇగో ఇట్లా టమాటా సాస్ అద్దుకొని చూడండి, తింటుంటే కూడా సౌండ్ మస్తు అంటే మస్తు మంచిగా ఉన్నాయి. వీడియోలకు అయితే పోదాం పాండి. ఇది చూసినాక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మంచిదా, పోదాం పాండి వీడియోలో. ఇగో మొదలు ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని తీసుకోవాలి. గిట్లా 4 ఆలుగడ్డలు అయితే మెత్తగా ఉడకబెట్టిన నేను. ఉడకబెట్టి ఇట్లా గిలాసతోనైతే మెదుపుకోవాలి. అందులోకి చూడుర్రి జరంత ఉప్పు, జరంత కారము, జర్రని నువ్వులు వేసుకొని గిట్లా కార్న్‌ఫ్లోర్ మొక్కజొన్న పిండి అంటారు కదా, ఇక అది వేసుకొని పిండి ముద్ద లెక్కనైతే కలుపుకోవాలి. ఈ చెకోడీలు అయితే మంచిగా క్రిస్పీగా అవుతాయి. ఇక బియ్యం పిండి లేనప్పుడు ఇంట్లో మీరు గిట్ల అయితే చేసుకోండి. ఇక పిల్లలు స్కూల్లో నుంచి వచ్చే వరకు అయితే మనం సింపుల్గా 5 నిమిషాలలో అయితే చేసి పెట్టచ్చు పిల్లలకి. నేను కూడా మా వాళ్ళకి ఇక గిట్లా వచ్చే టైం అయింది అని గిట్ల అయితే చేస్తున్నా. ఇక ఈ ఆలుగడ్డతో చెకోడీలు అయితే మంచిగా వచ్చినాయి. సూపర్ అంటే అంత సూపర్గా వచ్చినాయి. ఇక మీరు కూడా వీడియో అంతా చూసి నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, ఒక షేర్ అయితే చేయండి. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి మొట్టమొదటిగా వస్తే ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు మన ఛానల్. మళ్ళీ ఇట్లాంటి మంచి స్నాక్స్ అయితే మీ ముందుకి తీసుకొస్తాను. ఇక చూడుర్రి ఎంత మంచిగా ఎర్రగా అయితే ఏగినాయో. ఇక ఇందులోకి టమాటా సాస్ పెట్టుకొని ఇక పచ్చి ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయి. ఇక ఉంటాం మరి, బాయ్ బాయ్.